హలో ఎవ్రీవన్, ఉమేష్ చంద్రకి స్వాగతం. సో ఈ అర్థమెటిక్ని ఎక్కువ మంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ టఫ్గా ఫీల్ అయ్యే దాంట్లో వాళ్ళు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. కామన్ మిస్టేక్స్ మేడ్ బై ద స్టూడెంట్స్ ఇన్ బై అమర్నాథ్ దీమని, faculty for aptitude, pure maths and reasoning, as well as one of the director of Umesh Chandra Police Academy, along with Anji Babu sir. సో ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ ఎక్స్క్లూజివ్గా పోలీస్కి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఎస్ఐ కానిస్టేబుల్కి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. డోంట్ మిస్ ఇట్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. దాంతోపాటు సో ఇప్పుడు ఇది క్యాలెండర్స్ తీసుకుంటే ఈ క్యాలెండర్కి ఒక అద్భుతమైన షార్ట్ కట్ చాలా మంది స్టూడెంట్స్ తెలుసు. విచ్ ఇయర్ హ్యాస్ సేమ్ క్యాలెండర్ ఇయర్ విత్ 2005? ఆల్సో క్యాలిక్యులేట్ ఫర్ 1897 అండ్ 1997. 2005తో అదే క్యాలెండర్ ఉండే సంవత్సరం ఏది? అలాగే 1897 మరియు 1997లకు కూడా కనుక్కోండి అని చెప్తున్నాడు. సో ఇందులో మనకు తెలిసిన షార్ట్ కట్స్ ఏంటంటే, ఎక్కువ మంది స్టూడెంట్స్ మోసపోయేది లీప్ ఇయర్ అయితే 28 సంవత్సరాలు, లీప్ ఇయర్ తర్వాత సంవత్సరం అయితే 6 సంవత్సరాలు, లీప్ ఇయర్కి +2 కానీ +3 కానీ అయితే 11 ఇయర్స్. ఈ షార్ట్ కట్ చాలా మంది స్టూడెంట్స్కి తెలుసు. వెంటనే ఈ క్వశ్చన్ చూడగానే సో హ్యాపీగా ఇచ్చింది 2005, 2004 అనేది లీప్ సంవత్సరం, నన్ను 2005 అడిగారు అంటే ఇది లీప్ ఇయర్ +1 కింద వస్తుంది అంటే హ్యాపీగా 6 యాడ్ చేసి 2011, 2005 ఒకే క్యాలెండర్ ఇయర్ ఉంటుందని చెప్తారమ్మా. 100% దట్ ఈస్ ట్రూ అండ్ దట్ ఈస్ ఈవెన్ కరెక్ట్ ఆల్సో. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఈ క్వశ్చన్ ఇక్కడతో నేను ఆపలేదు, ఎందుకంటే 1897 కూడా కనుక్కోమంటున్నాను. 1897 అంటే మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1896 అంటే 1896 అనేది లీప్ ఇయర్, ఎందుకంటే అది 4తో పోతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. నేను 1897 అడిగా అంటే ఇది లీప్ ఇయరా? కాదు, ఇది లీప్ +1. లీప్ +1 అయితే ఎన్ని అనుకున్నాం మనం ఇక్కడ? 6 ఇయర్స్. ఒకవేళ నువ్వు 1897 + 6 చేస్తే సో నీకు 1903 వస్తుంది. గుర్తుపెట్టుకో, ఇది 1897 రెండింటికి సేమ్ క్యాలెండర్ ఇయర్ ఉండదు. మరి ఎలా అంటే ఈ షార్ట్ కట్ ఫెయిల్ అవుతుందా అంటే, షార్ట్ కట్ నేర్చుకోవడం గొప్ప కాదు, షార్ట్ కట్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందో కూడా తెలుసుకోవాలి. షార్ట్ కట్ ఫెయిల్ అయితే ఎలా చేయాలో కూడా తెలుసుకోవాలి. సో షార్ట్ కట్ కాకుండా కన్వెన్షనల్ ప్రొసీజర్లో దీన్ని చెప్పడానికి నా దగ్గర 2 మెథడాలజీస్ ఉన్నాయి. షార్ట్ కట్కి ఇది ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, దాన్ని మనం ఎలా సక్సెస్ చేయాలి అంటే 1896 లీప్ ఇయర్, దీని తర్వాత ఒక సెంచరీ వస్తుంది. నువ్వు +6 చేసావు అనుకోమ్మా, ఓకే 1903 అంటే ఈ మధ్యలో ఒక సెంచరీ వస్తుంది 1900 అనేది. ఈ సెంచరీ కనుక లీప్ ఇయర్ అయితే నువ్వు చేసినట్టుగా ఆన్సర్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కానీ 1900 అనేది సెంచరీ కాదు, ఎందుకంటే లీప్ ఇయర్ అవ్వాలి అంటే అక్కడ మనం ఏం చేయాలమ్మా? సో దేంతో మల్టిప్లై చేయాలి కదండి, 400తో మల్టిప్లై అవ్వాలి. అలా అవ్వలేదు, అప్పుడు ఏమవుతుంది అంటే 1897 కదా, ఓకే 6 యాడ్ చేస్తే రాదమ్మా, 1897కి 12 యాడ్ చేయాలి. ఇది షార్ట్ కట్. ఓకే, ఈ షార్ట్ కట్ ఎందుకు ఎలా అనేది నీకు తెలియాలి అంటే క్లాస్ రూమ్కి వచ్చి కూర్చుంటే నేను చెప్తాను, ఓకేనా? అంటే 1897 సేమ్ క్యాలెండర్ ఎప్పుడు ఉంటుందమ్మా? 1909. రెగ్యులర్ ప్రొసీజర్ షార్ట్ కట్ మొత్తం చెప్తాను. అలాగే 1997 తీసుకుంటే 1997కి ఇది 1996 లీప్ ఇయర్ కాబట్టి దాని తర్వాత సంవత్సరం కాబట్టి మనకి +6 చేయాలనిపిస్తుంది. సో +6 చేస్తే 2003 వస్తుంది. ఈ మధ్యలో 2000 అనే ఒక సంవత్సరం ఉంటుంది, సెంచరీ ఇయర్, శతాబ్ది సంవత్సరం. ఈ 2000 అనేది లీప్ ఇయర్ అవుతుంది. లీప్ ఇయర్ అవుతుంది కాబట్టి 2003 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అంటే ఇలా ప్రతి కాన్సెప్ట్కి డీటెయిల్గా నేర్చుకోవచ్చు. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. రైట్, which number is least among the following? 2/40, 3/21, 4/18, 8/12. సో ఈ సంఖ్యలన్నింటిలో చిన్న సంఖ్యను కనుక్కోమంటున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, నార్మల్గా ఈ ప్రొసీజర్స్ దీన్ని సర్ట్స్ అండ్ ఇండిసెస్ అనలో చెప్పుకుంటామమ్మా, ఘాతాలు మరియు కరణంలో. ఓకే, దాంట్లో ఎలా చెప్పుకుంటామంటే, సపోజ్ ఆ నెంబర్స్ కాకుండా 2/40, 3/30, సపోజ్ 5/20 అనే నెంబర్లు ఇచ్చి ఈ మూడులో ఏది పెద్దది ఏది చిన్నది అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఆ ఘాతాలు అంటే పవర్స్లో హెచ్సిఎఫ్ కనుక్కుంటాము. 40కి 30కి 20కి మీరు హెచ్సిఎఫ్ అంటే గసాబా తీసుకుంటే 10 అవుతుంది. 10 అవుతుంది కాబట్టి ఏం చేస్తామంటే 2/4 రాసుకుంటాం. అప్పుడు a/m అంటే a/m × n అవుతుంది కాబట్టి 40 అవుతుంది. అలాగే 3/13 కూడా 3³ రాసుకుంటాము. అలాగే 5/20 కూడా 5² రాసుకుంటాం. సూపర్. ఇప్పుడు 2/4 అంటే వాల్యూ ఎంతమ్మా మనకి? సో 16/10 ఇది. ఓకే, 3³ అంటే ఎంతమ్మా? 27/10 ఇది. 5² అంటే ఎంతమ్మా? 25/10 ఇది. ఇలా ఎందుకు చేసేటప్పుడు అంటే ఇలా ఎందుకు మా హెచ్సిఎఫ్ కనుక్కోవాలనేది కూడా మనం క్లాస్ రూమ్లో రెగ్యులర్గా చెప్పుకుంటాం.
సరే ఎనీహౌ ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు అన్నిట్లోనూ పవర్స్ అంటే ఘాతాలు సేమ్ ఉన్నాయి కాబట్టి బేసెస్లో ఏ నెంబర్ పెద్ద అయితే అది పెద్దది, ఏ నెంబర్ చిన్నదైతే అది చిన్నది. అన్నిటికన్నా వీడు పెద్దవాడు. ఓకే, అంటే ఈ సంఖ్య ఏంటమ్మా 3/30 అనేది అది పెద్దది. దాని తర్వాత ఏంటి 25 కదా, అంటే 5/20. అన్నిటికన్నా చిన్న సంఖ్య ఏంటి అంటే 2/40. ఇది మనం చేయాలి. ఇది రెగ్యులర్ ప్రొసీజర్. కానీ ఈ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ చూడండి 2/40, 3/21, 4/18, 8/12 అవునా. సో వీటన్నిటిని మనం సింప్లిఫై చేద్దాము అంటే ఏ సంఖ్య కూడా కామన్గా లేదు, అవునా కాదా. అంటే ఘాతాలు అంటే పవర్స్కి హెచ్సేఫ్ కడదామంటే హెచ్సేఫ్ 1 అవుతుంది. హెచ్సేఫ్ 1 అయినప్పుడు మనకు డౌట్ ఏమొస్తుందంటే సార్ మరి మీరు చెప్పిన ప్రొసీజర్ ఫెయిల్ అవుతుంది కదా. అమ్మ ఇది CSATలో ఇచ్చాడమ్మా క్వశ్చన్, ఇది సివిల్ సర్వీసెస్లో. ఓకే 2022 అనుకుంటా, 2023లోనే ఇచ్చాడు ఈ క్వశ్చన్. ఓకే సివిల్ సర్వీసెస్లో. ఓకే మరి దాన్ని ఎలా చేయాలి జాగ్రత్తగా చూడండి. మరి 2/40 ఉంది కదా, 3/21 పక్కన పెట్టేయండి. ఈ 2ని 4ని 8ని అబ్జర్వ్ చేస్తే అన్ని 2 పవర్స్లో రాసుకోవచ్చు, అవునా కాదా. ఇది మీ మైండ్లో ఉంటే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చినట్టే. చూడండి నేను 2/40 పక్కన రాసుకుంటున్నాను, 4/18 పక్కన రాసుకుంటున్నాను, 8/12 పక్కన రాసుకుంటున్నాను. ఈ 3/21 గురించి లాస్ట్ ఆలోచించుకుంటా. ఓకే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంత ఉందమ్మా నాకు. సో 40 పవర్స్ వదిలేసి అన్ని 2 పవర్స్ కాబట్టి 4 అంటేనేమో 2² అని, 8 అంటేనేమో 2³ అని రాసుకుంటాను. అంటే ఇది 2/40, ఇది 2² 18, ఇది 2³ 12 అవునా. ఓకే అంటే 2/40 అలాగే ఉంటుంది. ఓకే నెక్స్ట్ 2/36 ఎందుకంటే a/m హోల్ పవర్ n అంటే a/m × n కాబట్టి 2 × 18 అంటేదమ్మా 36. నెక్స్ట్ 2/3 × 12 అంటే 36. ఓకే ఇప్పుడు మనకు కావాల్సిన అతి పెద్ద సంఖ్య చిన్న సంఖ్య చూడండి, లీస్ట్ అంటే అతి చిన్న సంఖ్య కావాలి. అతి చిన్న సంఖ్య కావాలి అంటే ఈ ముగ్గురిని మీరు అబ్జర్వ్ చేస్తే బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి వీడు అతి పెద్ద సంఖ్య కాబట్టి వీడు లీస్ట్ కాడు. వాడు లీస్ట్ కాడు అంటే 2/40 ఆన్సర్ కాదు, కొట్టేసా. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిలో లీస్ట్ ఎవరు, ఇద్దరు ఈక్వల్ వాల్యూసే. అంటే లీస్ట్ అయితే ఇవి ఈ నెంబర్ అవ్వాలి, ఈ నెంబర్ అవ్వాలి. అంటే ఈ నెంబర్ 2 ఆన్సర్స్ ఉండాలి. 2 ఆప్షన్స్లో ఉన్నాయి కదా, అంటే వాళ్ళిద్దరిని మనం ఆన్సర్గా టిక్ పెట్టలేం కదా, అంటే వాళ్ళిద్దరు కూడా ఆన్సర్ కాదు. అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఎవరమ్మా 3/21. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే క్వశ్చన్ని కన్వెన్షనల్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, నేర్చుకున్నాక కూడా ఎక్స్ట్రీమ్ క్వశ్చన్స్ ఎలా చేయాలో కూడా నేర్చుకోవాలి. ఓకే లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. √6 × √6 × √6 × అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ వాల్యూ ఎంత అని అడిగినప్పుడు ఇక్కడ మనకు చాలా మందికి ఏం తెలుసు అంటే √a × √a × √a × √a × అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ టైమ్స్ అడిగితే ఆన్సర్ ఏ. ఇది చాలా మంది స్టూడెంట్స్ తెలుసమ్మా. వాళ్ళు ఈ క్వశ్చన్ చూడగానే √6 × √6 × √6 × అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ టైమ్స్ అడిగేసరికి హ్యాపీగా ఆన్సర్ ఏమంటారంటే రూట్ తీసేస్తారు ఆన్సర్ అమ్మా 6. ఎందుకంటే ఏనేగా ఇక్కడ వచ్చేది అంటే ఈ 6 వస్తుంది అంటే ఆన్సర్ ఈ 6 అని చెప్పేస్తారు. ఐ లైక్ ఇట్, ఇంతవరకు నాకు ఓకే. కానీ ఎగ్జామినర్ ఇక్కడతో అవుతాడని నేను లేదే. ఓకే ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నానంటే ఇక్కడ అన్ని స్క్వేర్ రూట్లు ఉంటే ఓకే బాగానే ఉంది. ఓకే నీకు ఆన్సర్ కూడా వచ్చేసింది, ఇంకా హ్యాపీ నాకు. ఓకే ఇదే ఎగ్జామ్లో వేస్తే నీకు మార్క్స్ వస్తాయి కాబట్టి నేను కూడా ఆనందిస్తానమ్మా. ఓకే కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సపోజ్ ³ ఇలా ఇన్ఫైనైట్ టైమ్స్ ఇస్తే మనం ఏం చేయాలి అని అడిగాడు అనుకోండి, అప్పుడు మీ ఆన్సర్ 6 కాదు. సో ఈ ఆన్సర్ నువ్వు చేయగలగాలి అంటే దీని యొక్క కన్వెన్షనల్ ప్రొసీజర్ కూడా తెలిసి ఉండాలి. నేను మీకు చెప్పే పాయింట్ ఏంటి అంటే ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేసేటప్పుడు దాన్ని నేర్చుకునేటప్పుడు షార్ట్ కట్స్ నేర్చుకునే ముందు ఒరిజినల్ ప్రొసీజర్ నేర్చుకోండి. షార్ట్ కట్ నేర్చుకునే ముందు షార్ట్ కట్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందో నేర్చుకోండి, ఫెయిల్ అయితే ఎలా చేయాలో నేర్చుకోండి, లేకపోతే వర్కౌట్ కాదు. మరి దీని యొక్క కోర్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే చూడండి nth రూట్ ఆఫ్ a ఇంటూ అమ్మ ఇది మనం క్లాస్ రూమ్లో అయితే ప్రూవ్ కూడా చేసుకుంటాం అమ్మా. అన్స్ ఆన్ ఇన్ఫైనైట్ టైమ్స్ అడిగితే వాడు ఇక్కడ ఎంత అయితే ఇచ్చాడో దానికన్నా 1 తగ్గించు అంటే n-1th రూట్ ఆఫ్ a అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా ఎంత అవుతాం ఆన్సర్ n-1th రూట్ ఆఫ్ a. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ కాబట్టి 2లోంచి 1 తగ్గిస్తే 1 కాబట్టి 1 అంటే రాయక్కర్లేదు కాబట్టి a. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సిందంటే ఇది క్యూబ్ రూట్ కాబట్టి 1 తగ్గిస్తే 2 కాబట్టి √6 అంటే ఆన్సర్ ఇస్ √6 సింప్లీ. అంటే నువ్వు తెలుసుకోవాల్సింది అంటే ఇలా కాన్సెప్ట్ ప్యూర్గా నేర్చుకోవాలి. క్లాస్లో అయితే దీని ప్రూఫ్ కూడా చెప్తాను. ఇప్పుడు చూడండి ³ × అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ టైమ్స్ అడిగాడు అవునా. అంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిందమ్మా ఏం చెప్పాను నేను రూలు nth రూట్ ఆఫ్ a ఇంటూ అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ టైమ్స్ కనుక అడిగితే ఓకే ఆన్సర్ ఏమని చెప్పానమ్మా 1 తగ్గించు n-1th రూట్ ఆఫ్ a ఆన్సర్ అవుతుందని చెప్పాను అవునా. ఇక్కడ n+లో ఏమి ఇచ్చాడమ్మా క్యూబ్ ఇచ్చాడు అంటే 3, దానికి -1 చేస్తే ఎంత 2 అంటే √6. స్క్వేర్ రూట్ అంటే 2 రాయక్కర్లేదు కదా, అంటే ఆన్సర్ ఎంతమ్మా సింపుల్గా √6 అంటే ఎన్ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్ మై డియర్ బాయ్స్. ఇన్ఫైనైట్ టైమ్స్ అడిగినప్పుడు ఈ 6ని మనం చూడాల్సింది ఏంటి అంటే 2 × 3 అని 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే 2 వరుస సంఖ్యల లబ్ధంగా రాయగలిగితే
మధ్యలో ప్లస్ ఉన్నప్పుడు మనం ఏం చెప్తామమ్మా ఆన్సర్ పెద్ద నెంబరు 3 వెరీ గుడ్. ఒకవేళ మధ్యలో మైనస్ ఉంటే చిన్న నెంబరు అంటే ఆన్సర్ 2. ఓకే, ఇంతవరకు నాకు బాగానే ఉంది, నాకు బాగా నచ్చింది కూడా. సో అంటే ఇప్పుడు నాకు ఈ క్వశ్చన్ ఆన్సర్ అయితే వచ్చేసిందమ్మా. ఆన్సర్ ఎంత అంటే 3. సూపర్, సి ఇస్ ద ఆన్సర్. కానీ క్వశ్చన్ ఏంటి అంటే నాకు ఇప్పుడు సపోజ్ √5 + √5 + √5 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ టైమ్స్ అడితే నా పరిస్థితి ఏంటి సార్? 6 అంటే మీరు 2 × 3 2 వరుస సహజ సంఖ్యలు లబ్ధంగా రాయగలిగారు, కానీ ఇక్కడ 5ని 2 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ప్రోడక్ట్గా రాయగలమా? రాయలేము. 5ని రాయగలిగింది ఒకే ఒక విధంగా 1 × 5. వీళ్ళిద్దరు కాన్సిక్యూటివ్ అలియాస్ వరుస సంఖ్యలు కాదు. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రొసీజర్ వర్కౌట్ కాదు. అప్పుడు ఆన్సర్ ఏంటంటే 1 + √1 + 4a/2 ఇది ఆన్సరు. అంటే దీనికే వర్కౌట్ అవుతుందా, దానికి కూడా వర్కౌట్ అవుతుందా? ఇది ఒరిజినల్ ప్రొసీజర్. ఇది ఎలా వస్తుంది నువ్వు క్లాస్కి వస్తే నేను చెప్తాను, ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు దీనికి కూడా ఈ ప్రొసీజర్ అప్లై చేస్తే 1 + √1 + 4 × a. ఏ అంటే ఎంత ఇచ్చానమ్మా 6/2. అవునా? గుడ్. 6 4s are 24. 24కి 1 యాడ్ చేస్తే 25. 25కి రూట్ కడితే 5 అంటే 1 + 5/2. 1 + 5 అంటే 6, 6/2 అంటే 3. సరిపోయిందా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఇది చేయాల్సింది. ఓకే, మరి మైనస్ ఉంటే రైట్ √6 - √6 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ టైమ్స్ ఇచ్చి దీని విలువ ఎంత, దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే సరదాగా 6ని 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ప్రోడక్ట్ రాయగలం కదా 2 × 3 అనేది. ఓకే, సో అన్ని చోట్ల మైనస్ ఉంది కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే చిన్న నెంబర్ తీసుకోవాలి. సో ఆన్సర్ ఎంత అంటే 2. సో నాకు తెలిసి ఈ టెక్నిక్ చాలా మంది స్టూడెంట్స్కి తెలుసు. వెరీ గుడ్. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఇస్తే మీరు అందరూ చేయగలరు, ఐఎమ్ హ్యాపీ. కానీ క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ 6 అడగకుండా సపోజ్ √4 - అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ టైమ్స్ అడిగితే ఆన్సర్ ఏంటి అని అడిగాడు అనుకోండి. అప్పుడు మనకు డౌట్ వస్తుంది. ఏంటి అంటే సార్ ఇప్పుడు ఇక్కడ ఈ 4ని 1 × 4 రాయడం తప్ప లేదా 2 × 2 రాయడం తప్ప నేను కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటే వరుస సహజ సంఖ్యల లబ్ధంగా రాయలేను. రాయగలనా? రాయలేను. ఎప్పుడైతే రాయలేనో అప్పుడు నాకు ఈ టెక్నిక్ అప్లై అవ్వట్లేదు కదా. అప్లై అవ్వనప్పుడే ఒరిజినల్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఓకే, క్లాస్లో అయితే మనం ప్రూఫ్ కూడా చెప్పుకుంటామమ్మా. ఓకే, ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీకి వచ్చేస్తే దీని ప్రూఫ్ కూడా నేను మీకు నేర్పించేస్తా. ఓకే, అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ టైమ్స్ అడిగితే గుర్తుపెట్టుకోండి -1 + √1 + 4a/2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు -1 ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇక్కడ ఇలా చేయాలనుకుంటే -1 + √1 + 4 × a అంటే ఎంత ఇచ్చానమ్మా ఇక్కడ నేను 6/2. ఓకే, అంటే ఆన్సర్ ఎంత అవుతుంది ఒకసారి జాగ్రత్త చేయండి. 6 4s are 24. 24కి 1 యాడ్ చేస్తే 25. 25కి రూట్ కడితే 5 అంటే -1 + 5/2. -1 + 5 అంటే 4 కదా. 4/2 అంటే ఆన్సర్ ఎంతమ్మా 2. సరిపోయిందా లేదా? ఇది చేయాల్సిన పద్ధతి. వీడియో నచ్చినట్టయితే మీ మిత్రులు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ రెస్పాన్స్ని. అలాగే మరిన్ని వీడియోస్ కావాలన్నా లేకపోతే ఈ వీడియోస్ ఇలాంటివి ఎక్స్టెన్షన్గా ఇంకా క్వశ్చన్స్ కావాలన్నా ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్లో ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. x + 1/x = 3 అయితే x² + 1/x² వాల్యూ ఎంత? మా జాగ్రత్త అబ్జర్వ్ చేయాల్సిందంటే x + 1/x = 3 అయితే నేనేమంటున్నాడమ్మా x² + 1/x² విలువ ఎంత వాల్యూ అని అడుగుతున్నాడు. అవునా కాదా? సో చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే x + 1/x = 3ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారమ్మా. అవసరం లేదు. కన్వెన్షనల్ ప్రొసీజర్ ఏంటంటే దీన్ని ఇటువైపు రెండు వైపులా స్క్వేర్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇది కన్వెన్షనల్ ప్రొసీజర్. ఈ కన్వెన్షనల్ ప్రొసీజర్ని మనం సింప్లిఫై చేసి మనం చెప్పుకునే లాజిక్ ఏంటి అంటే x + 1/x కనుక ఎప్పుడైనా a అయితే x² + 1/x² వాల్యూ ఎంత అవుతుంది అంటే a² - 2 అవుతుంది. అదే x - 1/x = కనుక a అయి ఉంటే x² + 1/x² ఎంత అవుతుంది అంటే a² + 2 అవుతుంది. ఓకేనా? రైట్. అలాగే x + 1/x = a అయినట్టయితే అప్పుడు x³ + 1/x³ ఎంత అవుతుంది అంటే a³ - 3a అవుతుంది. అదే x - 1/x = a అయితే x³ + 1/x³ ఎంత అవుతుంది అంటే a³ + 3a అవుతుంది. సార్ వీటన్నిటికీ ఇక్కడ ప్లస్ రాదమ్మా మైనస్ వస్తుంది. ఓకేనా? రైట్. సో దీంట్లో చాలా అద్భుతమైన పాయింట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నీకు x + 1/x ఇవ్వకుండా 2x + 1/2x ఇచ్చి సపోజ్ ఎంతో కొంత వాల్యూ ఇచ్చి నిన్ను ఒకవేళ 8x² + 1/x³ వాల్యూ ఎంత అని అడిగితే ఇది ఎలా చేయాలని నీకు డౌట్ వస్తే ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా చిన్న పాయింట్స్.
దీనికి ఎక్స్టెన్షన్ చాలా కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా. అవంతా మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ క్లాస్ రూమ్లో చెప్పుకుంటాం. ఓకేనా? రైట్, గుడ్. సో ఇది మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. సపోజ్ 2x + 1/2x = నేను 5 అని ఇచ్చాను అనుకుందాం. ఓకే, దీన్ని సాల్వ్ చేసి నాకు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి x + 1/x3 కాబట్టి x² + 1/x² ఎంత అవుతుంది అంటే నేను చెప్పిన రూల్ ప్రకారం 3² - 2 అంటే 9 - 2 ఎంతమ్మా? 7 ఇస్ ద ఆన్సర్. సో x - 1/x = 3 అయితే x² + 1/x² ఎంత అని అడుగుతున్నాడు. మనకు రూల్ ఏంటమ్మా? x - 1/x కనుక a అయితే ఓకే x² + 1/x² ఎంత అంటే ఆన్సర్ చేయాలమ్మా a² + 2 చేయాలి. అవునా కాదా? దీని ప్రూఫ్ ఎక్కడ వస్తుంది అనేది కూడా క్లాస్లో వస్తుందని చెప్పా కదా. రైట్ అమ్మా. x - 1/x = 3 అయితే x² + 1/x² అడిగాడు కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 3² + 2. 3² అంటే 9, 9 + 2 అంటే ఎంతమ్మా? 11. సో ఆన్సర్ ఏంటమ్మా? B ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్, x + 1/x = 3 అయితే x³ + 1/x³ ఎంత? సో పాయింట్ 1 మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే x + 1/x = a అయితే రూల్స్ ఏం చెప్పానమ్మా? x² + 1/x² కావాలి అంటే a² - 2, x³ + 1/x³ కావాలి అంటే ఏం చెప్పానమ్మా? నేను a³ - 3a అని చెప్పాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటున్నాడమ్మా? x + 1/x ఇచ్చాడు, x³ + 1/x³ అడిగాడు అంటే ఆన్సర్ ఏంటమ్మా? 3³ - 3 × 3. 3³ అంటే 27 - 9. 27 - 9 అంటే ఎంతమ్మా? 18. జాగ్రత్తగా ఉండండి. 18, 36 రెండు ఆప్షన్స్లో ఇస్తాడు. ఓకే, ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ప్లస్ ఇవ్వకుండా మైనస్ ఇచ్చి ఇక్కడ కూడా మైనస్ ఇస్తే మనకి ఏమవుతుంది అంటే ఆన్సర్ 36 అవుతుంది. ఓకే, దాని గురించి కూడా మనం డీటెయిల్గా చెప్పుకున్నాము ఫుల్ వీడియోలో. ఓకే, అలాగే మన క్లాస్ రూమ్లో అయితే వీటికి చాలా ఎక్స్టెన్షన్స్, చాలా మోడల్స్ కూడా చెప్పుకుంటాం అమ్మా. ఓకేనా? దట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. రైట్, మీకు 1/x = 3 అయితే x³ - 1/x³ ఎంత? నేనేం చెప్పానమ్మా? x - 1/x = a అయితే x² + 1/x² ఎంత అవుతుంది అంటే a² + 2 అవుతుంది. x³ - 1/x³ ఎంత అవుతుంది అంటే a³ - 3a అవుతుంది. ఇవి నేను మీకు చెప్పాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓకే, ఇక్కడ x - 1/x ఉంది. ఓకే, ఇక్కడ x³ - 1/x³ అడిగాడు అంటే ఆన్సర్ ఏంటమ్మా? a³ - 3a. ఏ అంటే ఎంత ఇచ్చానమ్మా? 3 కాబట్టి 3³ - 3a అంటే 3 × 3 అంటే 27, సారీ ప్లస్ కదా. ఓకే, a³ + 3 అమ్మా. ఓకే, 27 + 9. 27 + 9 అంటే ఎంతమ్మా? 36 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? సో వాట్ ఇస్ ఆన్సర్? 36. అంటే x - 1/x a అయితే x³ - 1/x³ ఎంత అవుతుందమ్మా? a³ + 3a. ఓకేనా? రైట్. సో అది ఇక్కడ ప్లస్ ఉన్నట్టయితే అప్పుడు ఇక్కడ కూడా ప్లస్ వచ్చేది, a³ - 3a వచ్చేది కదా. రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. థ్యాంక్ యూ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్కి కాదమ్మా, విఆర్ఓ ఇప్పుడు రాబోతుంది కదా. సో విలేజ్ లెవెల్ ఆఫీసర్ అని, ఓకే, మామూలు పాత నేమ్ ప్రకారం అయితే విఆర్ఓ అని వస్తుంది కదా. సో ఈ ఆఫీసర్స్ దానికి కూడా మనకు కావాల్సిన ట్రైనింగ్ అంతా ఫుల్ ప్లెజ్గా ఇచ్చే ఒకే ఒక ఆర్గనైజేషన్ అంటే మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. ఓకే, ఇప్పుడు మీరు చూస్తుంటారు ఒక స్టూడెంట్ ఎన్ని మిస్టేక్స్ చేయొచ్చో వాటన్నీ ఇక్కడ మీకు చేసి చూపించాం. ఓకే, వాటన్నీ కరెక్ట్ చేసి చూపించాం. అలాగే ఒక షార్ట్ కట్ ఎలా ఫెయిల్ అవుతుంది, ఆ షార్ట్ కట్ ఎలా నేర్చుకోవాలో ఇందులో చూపించాం. ఓకే, అలాగే ప్రొసీజర్ నేర్చుకోకుండా షార్ట్ కట్ నేర్చుకోవడం ఈ వేస్ట్. కాబట్టి ప్రతి దానికి ప్రొసీజర్ నేర్పించడం అనేది మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీకి మాత్రమే సాధ్యమయ్యే విషయం. డోంట్ మిస్ ఇట్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే, we will meet in ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ classes. Myself Amarnath Dimani signing off. Jai Hind. Thank you Swami.